సొంత గడ్డపై ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించి టీమిండియా ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి రెడీ అయింది. ఈ మెగా టోర్నీకి ముందే భారత తుది జట్టుపై క్లారిటీ వచ్చేసింది. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్లే మరోసారి కీలకం కానున్నారు. ఇంగ్లాండ్ టీమ్పై 3-0తో క్లీన్స్వీప్ చేయడంలో అదరగొట్టిన వారంతా మెగా టోర్నీలో జరిగే తొలి మ్యాచ్లో దాదాపుగా ఉన్నట్లే. ముఖ్యంగా ముగ్గురు స్పిన్నర్ల వ్యూహంతోనే టీమిండియా బరిలోకి దిగనున్నది. ఫిబ్రవరి 20న జరిగే తొలి మ్యాచ్లో భారత్ బంగ్లాదేశ్తో తొలి మ్యాచ్తో తలపడనున్నది. ప్రస్తుతం భారత జట్టులో కీలక ఆటగాళ్లంతా ఫామ్లోకి వచ్చేశారు. పేలవ బ్యాటింగ్తో ఇబ్బంది పడిన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఫామ్లోకి వచ్చేశారు. వికెట్ కీపర్ అయిన కేఎల్ రాహుల్ కూడా ఫామ్లోకి వచ్చేసిండు. శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ సూపర్ ఫామ్లో కనిపిస్తున్నారు. ముఖ్యంగా గిల్ 2 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీతో అదరగొట్టి చాలా అద్భుతమైన ఫామ్లో కనిపిస్తున్నాడు శుభ్మన్ గిల్. బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్లయితే భారత్కు ఎటువంటి ఇబ్బందులు లేవు. అయితే బౌలింగ్లో మాత్రం స్టార్ పేసర్ అయిన జస్ప్రీత్ బుమ్రా టోర్నీకి దూరమవడం ఒక్కటే ఇబ్బందిగా మారింది. అయితే బుమ్రా స్థానంలో యువ పేసర్ అయిన హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకోనున్నారు. ఇంగ్లాండ్తో జరిగిన 3 వన్డేల సిరీస్లో హర్షిత్ రాణా చాలా అద్భుతమైన ఆటను కనబరిచాడు. ఆ తర్వాత మరో పేసర్ అయిన హర్షదీప్ సింగ్ కూడా మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. అయితే ఈ ఇద్దరికి పెద్దగా అనుభవం లేకున్నా కూడా మంచి బౌలింగ్ వేయగల సత్తా వీరిద్దరికీ కలదని కొందరు మ్యాజిక్ క్రికెటర్లు అంటున్నారు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే సీనియర్ పేసర్ మహమ్మద్ షమి జట్టులో ఉన్న మునుపటిలా బౌలింగ్ చేయకపోవడం కొంత ఇబ్బందికరమనే చెప్పాలి. దాదాపుగా గాయంతో 15 నెలల పాటు జట్టుకు దూరంగా ఉన్న షమి ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్తోనే భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. టీ20 సిరీస్తో పాటు వన్డే సిరీస్ ఆడిన స్థాయికి తగ్గ ప్రదర్శన మహమ్మద్ షమి చేయలేదు. కానీ అతని అనుభవం జట్టుకు బలంగా మారుతుందని టీమిండియా భావిస్తుంది. అయితే బ్యాటింగ్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పూర్తి కోట ఓవర్లను బౌలింగ్ చేస్తుండడం టీమిండియాకు అడ్వాంటేజే అని చెప్పాలి. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో కొనసాగించిన కాంబినేషన్నే టీమిండియా మేనేజ్మెంట్ దాదాపు ఛాంపియన్స్ ట్రోఫీలో కొనసాగించే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. దుబాయ్ పిచ్లు స్పిన్కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో ముగ్గురు స్పిన్నర్లు, 2 స్పెషలిస్ట్ పేసర్లతో టీమిండియా బరిలోకి దిగనున్నది. అయితే రెండో పేసర్గా మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్ల మధ్య పోటీ ఉండనున్నది. బంగ్లాదేశ్తో పోరు తర్వాత ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్తో మార్చి 2న న్యూజిలాండ్తో టీమిండియా తలపడనున్నది.